మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామండి. ఒక విషయాన్ని ధ్యానం చేస్తున్నాం మనం. మీరు ఎవరయ్యా అనేది ప్రశ్న. మీరు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, మీరు దేవుని ఆలయము అని చెప్పారు. అంటే ప్రతి విశ్వాసి ఎవరయ్యా నువ్వు, రక్షించబడ్డ నీవు ఎవరవయ్యా అంటే దేవుని మందిరానివి నీవు. ప్రతి విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్న వారు అందరూ యేసయ్య మందిరాలని వ్రాయబడి ఉంది. మీరు ఎవరయ్యా అంటే మీరు దేవుని మందిరం అని మీరు ఎరగర్రా అన్నాడు. అంటే మీరు దేవుని మందిరమే కదా. నువ్వు దేవుని మందిరమైతే మందిరం ఎలా ఉండాలో చెప్పాడు ఆయన. విశ్వాసి అనే వ్యక్తి, మనం మారుమనసు పొందిన వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి, నీవు దేవుని మందిరమైతే దేవుని ఎదుట నీవు నీ మందిరము అనబడే నీవు మందిరము అనబడే విశ్వాసి ఎలా ఉండాలో చేసుకుంటున్నాం. మనం ఎలా ఉండాలో చెప్పంటే మందిరం అనేది శ్రేష్టమైనది. మందిరం అనేది దేవుని చేత నిర్మాణం చేయబడ్డ మనుష్యుడు. నువ్వు ఎవరవై అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను పరిశుద్ధమైన మందిరముగా, మహిమ గల దేవుని మందిరముగా నేను నిన్ను నిర్మాణం చేసుకున్న రక్షణ భాగ్యము ఇచ్చాను. నువ్వు నా మందిరమయ్యా, నీవు నా మందిరానివి. ప్రతి విశ్వాసి దేవుని మందిరం అయితే ఈ మందిరం అనే విశ్వాసి, ఈ మందిరం అనే మానవుడు, ఈ మందిరం అనే క్రీస్తు యేసు ప్రభువును కలిగిన వారు ఎలా ఉండాలో తెలుసుకుంటున్నాం మనం. ఆయన చెప్పాడు ఈ మందిరము లోపట, ఇది లోపల అనుకుందాం. మందిరము లోపట అంటే నీ లోపల నువ్వు మందిరం అయితే, ఒక విశ్వాసి మందిరం అయితే నీ లోపల పరిశుద్ధత కలిగి ఉండాలి అని నేర్చుకున్నాం. పరిశుద్ధతకు అవసరం. నీ లోపల విశ్వాసి యేసయ్య మందిరం అయితే, విశ్వాసి దేవుని గుడి అయితే, విశ్వాసి దేవాలయం అయితే నీ దేవాలయం లోపల, నీ లోపల పరిశుద్ధత ఉండాలి. ఇది నేర్చుకున్నాం మనం. పరిశుద్ధంగా ఉండాలి లోపల. మరి మన లోపల పరిశుద్ధత ఉందా? పరిశుద్ధంగా ఉన్నావా? క్రైస్తవ మందిరాల్లారో, యేసు ఆలయాల్లారో, యేసు క్రీస్తు ప్రభు చేత మందిరముగా కట్టబడ్డ వారులారో, హృదయాంతరంగాల్లో మీ లోపల పరిశుద్ధత ఉందా? పరిశుద్ధంగా ఉండావా నీవు? యేసయ్యుడు మందిరము లోపల పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. దోషమే కానీ, కీడే కానీ, మల్లమే కానీ మందిరము అనే నీ లోపట ఉండనే కూడదు. కానీ మనుషులందరూ పరిశుద్ధతను కోల్పోయారు. పరిశుద్ధతే లేదు లోపల. మందిరం విశ్వాసి లోపల, విశ్వాసే మందిరం లోపల పరిశుద్ధతే లేదు. మరి పరిశుద్ధత లేకుండా ఎలా దేవుని కుమారుడిగా ఉంటావు నీవు? పరిశుద్ధని లోపల పరిశుద్ధ జీవితమే లేకుండా, పరిశుద్ధత లేకుండా యేసుక్రీస్తు మందిరంగా ఎలా ఉంటావు నువ్వు? యేసుక్రీస్తు ప్రభువు నీలో ఎక్కడ నివాసం ఉంటాడు? ఆయన ఎప్పుడు నివాసం ఉంటాడు? నీ లోపల పరిశుద్ధ జీవితం లేకపోతే యేసయ్యకి నీ లోపల స్థానము ఎక్కడా? ఆలోచించు క్రైస్తవులు. క్రైస్తవులు అంటే సరిపోదండి. నేను క్రైస్తవుడని చెప్పుకుంటే సరిపోదండి. నీ లోపల క్రైస్తవుడు అనబడే విశ్వాసి దేవుని మందిరం అయితే, దేవుని ఆలయం అయితే మీరు దేవుని ఆలయమని ఎరగర్రా అన్నాడు యేసయ్య. ఇది తెలియదా? నువ్వు దేవుని మందిరమే కదా. మందిరం లాగా నువ్వు. మందిరం ఎంత పరిశుద్ధం కదా. మరి దేవుని మందిరం నువ్వైతే ఎరగవా? ఎరిగి నీ మందిరాన్ని కాపాడుకుంటున్నావా? నీ మందిరాన్ని జాగ్రత్త చేస్తున్నావా? నీ మందిరాన్ని క్రమంగా ఉంచావు నువ్వు? నీ మందిరం లోపల పరిశుద్ధత ఉందా? ఒకవేళ లేకపోతే ఈ కొడుకులో నీవు పరిశుద్ధత చేయబడాలి. మందిరం అంటే నీవు పరిశుద్ధ అంత లోపల పరిశుద్ధత కలిగి ఉండాలని నేర్చుకున్నాం. రెండోది ఎప్పుడైనా నీ మందిరం లోపలేమో పరిశుద్ధత, పైనేమో మహిమతో నింపడి ఉండాలి. మందిరం లోపలేమో పరిశుద్ధత, మందిరం బయటేమో పైనేమో దేవుని మహిమతో నింపబడాలంటే నువ్వు మహిమ తేజస్సు కలిగి ప్రకాశించేవాడిగా ఉండాలి.
లోకములు వెళ్తా ఉంటే నీ మీద ప్రకాశం కనపడాలి, వెలుగు కనపడాలి, మహిమ చేస్తూ కనపడాలి. నీ లోపల నీ మహిమతో ఉంటే, నీ మీద దేవుని మహిమతో ఉంటే నీవు నీలోనికి ఏది రాటకూడదు. రచ ధైర్యం సాహసం చేయాలని రాత్రి రోజుకున్న మందిరం మీద మేఘం దిగి వస్తే, మందిరం మీద దేవుని మహిమ దిగి వస్తే ఎవరు లోనికి రాలేకపోయిరి. ఏది లోనికి రాలేకపోయాను, ఏది లోనికి రావడానికి సాహసం చేయలేకపోయాను. ఎందుకయ్యా అంటే మందిరం అంతా పైనేమో మహిమతో నింపబడి ఉంది, మహిమ తేజస్సు ప్రకాశిస్తూ ఉంది. ఆ వెలుగులోకి, ఆ వెలుగు కాంతిలోకి ఏది రాలేకపోయాను. క్రైస్తవుడా, నీవు లోపల పరిశుద్ధంగా ఉండాలి, పైన మహిమ తేజస్సుతో నింపబడాలి. నీవు ఈ రెండు లేకపోతే ఎప్పటికీ యేసుక్రీస్తు కుమారుడిగా ముద్రించే బిడ్డగా ఉండలేవు. నువ్వు రక్షణ పొందావు, మారుమనసు పొందావు, బాప్తిస్మం పొందావు, కృపా దీవెన పొందుకుంటున్నావు, యేసయ్య బిడ్డగా నామకరణం చేయబడ్డావు, యేసయ్య మందిరంగా నామకరణం చేయబడ్డావు. మందిరం నీ జీవితంలో మహిమ తేజస్సు లేకుండా, పరిశుద్ధ జీవితం లేకుండా నువ్వు ఉంటే దేవుడు లేని మందిరము నువ్వు, దేవుడు లేకుండా దేవాలయా నువ్వు. ఆచారమే, అలవాటే, నామకార్థమే, కానీ నీ బతుకులో యేసుక్రీస్తు ప్రభుకి స్థానమే లేదన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మూడో ఎప్పుడైనా ఈ మందిరం చుట్టూ ప్రాకారం ఉండాలట. ప్రాకారం కట్టుకోలేకపోతే ప్రమాదం. ఆ విషయాలు ఉదయం కూడా మనం ఒకటేమో రక్షణ ప్రాకారము, రెండు అగ్ని ప్రాకారం చెప్పట్లా, టైం అయిపోతుంది కాబట్టి. రెండు అగ్ని ప్రాకారం, మూడోది ప్రార్థనా ప్రాకారం, నాలుగో చెప్పిన ఈ ప్రాకారం స్టాండర్డ్గా ఉండాలి అని నేర్చుకున్నాం ఉదయ కాలంలో. ఆయన చెప్పాడు మూడో చెప్పంటే నీకు సరిహద్దు అనే ప్రాకారం ఉండాలట. ప్రతి క్రైస్తవుడికి సరిహద్దు ఉండాలి, సరిహద్దులోనే ఉండాలి. ఒక విశ్వాసకి దేవుడు సరిహద్దుని ఏర్పాటు చేశాడు, ఆ సరిహద్దులోనే ఉండాలి. నీ ఇంటి చుట్టూ ఎలాగైతే ఇంటికి ఎలా సరిహద్దు ఏర్పాటు చేసుకుంటావో, నీ సరిహద్దులో నీవు ఎలాగ ఉంటున్నావో, ఇంటికి చుట్టూ ప్రాకారం కట్టుకుని ఎలాగే నీ సరిహద్దులో నీవు నివాసం ఉంటున్నావో, అలాగే విశ్వాసికి కూడా దేవుడు సరిహద్దును ఏర్పాటు చేశాడు. నీవు దేవుని విశ్వాసం అయితే, దేవుని మందిరం అయితే, నీవు దేవుడు నియమించిన సరిహద్దుల్లోనే ఉండాలి. ప్రత్యక్ష గుడారానికి సరిహద్దులోనే ప్రహరీ ఉంటుంది. ప్రత్యక్ష గుడారానికి 50x100, 100x50x5 ఇదని కొలత. ఫ్రంట్ 50, బ్యాక్ సైడ్ 50, ఈ పక్క 100, ఈ పక్క 100 మూరలు ఉంటుంది. ఎత్తు 5 అడుగులు, 5 మూరలు ఉంటుంది. ఇదేంటంటే దానికి ప్రాకారం. దానికి ఎందుకు ఈ ప్రాకారం అంటే సరిహద్దు అక్కడే ఉన్నది, దాని లోపలే అంత జరగాలి. అలా విశ్వాసి కూడా సరిహద్దు ఏర్పాటు చేశాడు దేవుడు. దేవుడు నియమించిన సరిహద్దులో ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే, భక్తిగా ఉండాలంటే, పడిపోకుండా ఉండాలంటే, దేవుని దీవెనను పొందాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే దేవుడు నియమించిన సరిహద్దులోనే ఉండాలి. పరిశుద్ధుడు దేవుడు ఏర్పాటు చేయబడ్డ సరిహద్దులోనే ఉంటేనే నీ క్షేమం. సరిహద్దు దాటావంటే, నువ్వు సరిహద్దులో నుంచి కాలు బయట పెట్టగానే నీ మీద దాడి చేయాలని, పాడు చేయాలని, విశ్వాసాన్ని భ్రష్టు చేయాలని, విశ్వాసం లేకుండా చేయాలని వాడు కంకణ కట్టాడు. ఎవడాడు? పదులో ఉన్న సింహం, అరణ్యంలో ఉన్న సింహము బయలుదేరి నీ కోసం నీ ప్రహరీ దగ్గరే, నీ ప్రాకారం దగ్గరే, నీ సరిహద్దు దగ్గరే నీ కోసం పంచి ఉన్నాడు. ఎందుకయ్యా అంటే నేను బయటికి రాగానే నీ మీద దాడి చేసి, నేను చీల్ చేసి, నీలో ఉన్న భక్తిని దోచేసి, విశ్వాసాన్ని దోచేసి, ప్రార్థనను దోచేసి, నీకున్న సమస్తాన్ని దోచుకుని నీ కింద పడేయటానికి వాడు సిద్ధంగా ఉన్నాడండి. క్రైస్తవుడా, నువ్వు ఎలా ఉన్నావు? నీ సరిహద్దులో ఉండావో? హద్దు దాటావా? హద్దులో ఉంటే క్షేమం, సరిహద్దులో ఉంటే క్షేమం. దేవుడిచ్చిన సరిహద్దులో ఉంటేనే నువ్వు క్షేమంగా ఉంటావు. బైబిల్ మాట చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం
29 చూద్దాం. సామెతలు 8:29. జనములు సరిహద్దు మీరకుండా ఉండాలట. జనములు, ప్రజలు దేవుడు నియమించిన సరిహద్దులోనే ఉండాలి. నువ్వు హద్దు దాటావంటే అపవాది బలైపోతావు నీవు. అంటే ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి దేవుడు నియమించిన సరిహద్దులోనే ఉండాలి. అది పరిశుద్ధమైన సరిహద్దు. ఆ పరిశుద్ధమైన సరిహద్దులోనే ఉండాలి నువ్వు. ఆ సరిహద్దు దాటి బయటకు వస్తే పాపిపోతాను, పాపంలో పడిపోతాను. పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా ఉండాలంటే దేవుడు నీకు నియమించిన సరిహద్దులో ఉండి నిన్ను కాపాడుకుంటూ ఉండాలి. అక్కడే ఉంటే క్షేమం, సరిహద్దులో ఉంటే క్షేమం ఉంటావు. కాబట్టి నీకు దేవుడు సరిహద్దును ఏర్పాటు చేశాడు. ఎవడైతే సరిహద్దు లోపల ఉంటాడో, సరిహద్దుల్లోనే ఉంటాడో వాడు ఎప్పుడు క్షేమంగానే ఉంటాడని లేఖనాల్లో ఉంది. వాక్యం జనులు, ప్రజలు, జనములు సరిహద్దులు మీరకుండానట్లు ఆయన సముద్రానికి పొలిమేర ఏర్పాటు చేశాడు. పొలిమేర దాటి బయటికి రావడానికి వీలు లేదు. ఆ జలములు అక్కడే ఉండాలి. సముద్రానికి హద్దుంది, జలములకు హద్దుంది. అది దాటి వచ్చే అవకాశమే లేదు. ఎందుకయ్యో? సముద్రం అక్కడ ఆగిపోతుందయ్యో. దానికి సరిహద్దు ఏర్పాటు చేయబడింది. అది దాటి వచ్చే అవకాశము లేదు. దేవుడు దానికి సరిహద్దు ఏర్పాటు చేశాడు. అక్కడే ఉండాలి. నేను సముద్రాన్ని కదా రెచ్చిపోతాను, బయటకు వస్తాను, రోజు దేశాన్ని ముంచేస్తా అంటే అది అధికారం లేదు. ఎందుకని అంటే దాని సరిహద్దు ఏర్పాటు చేసి అక్కడే ఉండాలి నువ్వు. కాబట్టి నీకు కూడా సరిహద్దు ఏర్పాటు చేసేవాడు. ప్రతి విశ్వాసికి కూడా సరిహద్దు ఏర్పాటు చేశాడు. నీవు పరిశుద్ధ మందిరములో దేవుడు సరిహద్దులోనే ఉంటే భక్తిగా ఉంటావు, భయం కలిగి ఉంటావు, భద్రంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు, ఆత్మలో వర్ధిల్లేవారుగా ఉంటారు, ఆత్మాభిషేకాన్ని పొందుకునేవారుగా ఉంటారు, దేవుని సహవాసంలో ప్రతిరోజు గడిపేవారుగా ఉంటారు. ఎక్కడుంటాయంటే సరిహద్దుల్లో ఉంటే. హద్దు దాటావో, సరిహద్దులో బయటకు వచ్చావో, నేను మింగేయటానికి, నేను పట్టుకోవటానికి, నేను చీల్చడానికి వాడు పొదలో నుంచి వచ్చిన సింహము రెడీగా ఉన్నాడు. పొదలు రెక్కి ఉన్నాడు నీకోసం. ఉదయం చెప్పాను నేను, ఒకడు యెరూషలేములోనే ఉండమని చెప్పాడు దేవుడు. యెరూషలేములో ఉండయా నువ్వు? అక్కడే ఉండాలి. యెరూషలేములో ఉంటే క్షేమం, యెరూషలేములో ఉంటే క్షేమంగా ఉంటావయ్యా. అది పరిశుద్ధ పట్టణం అయ్యా, నేను ఉండే స్థలం అయ్యది. నీకు సరిహద్దు ఏర్పాటు చేస్తున్నాను. ఈ దాటి బయట రావద్దే. నువ్వు యెరూషలేములో ఉండాలి. సమాధాన స్థలం అది, సమాధాన సంబంధమైన స్థలం అది. అక్కడ నీవు ఉంటే సరిహద్దులో, యెరూషలేములో, దేవాలయంలో నీవుంటే క్షేమంగా ఉంటావయ్యా. యెరూషలేములో ఉంటే సమాధానం కలిగి ఉంటావయ్యా. అక్కడే ఉంటే సరిహద్దు లోపల ఉంటే నాతో ఉంటావయ్యా. నా ఆశయం బతుకని వర్ధులుతావయ్యా. ఆత్మలో, ప్రార్థనలో వర్ధులుతావయ్యా. దాటి వచ్చావంటే సమస్తాన్ని కోల్పోతావు నీవు, సమస్తానికి పోతావని దేవుడు వారి సరిహద్దును ఏర్పాటు చేశాడు. కానీ అతను సరిహద్దులో నుంచి దాటి కిందేమో చూద్దాము, ఎరుకోలు ఏమో చూద్దాము, బయట ఏమో చూద్దామని బయట లోకాన్ని ఆశ కలిగి లోకంలో ఉంది ఏముందో చూద్దామని సరిహద్దులోంచి బయటకు వచ్చి సరిహద్దులోంచి కాలు బయట పెట్టగానే, సరిహద్దులో నుంచి కాలు బయట పెట్టగానే పొదలో ఉన్న సింహము వాడి మీద బలముగా దాడి చేశాను. బలముగా దాడి చేస్తే వాడిని కొట్టి గాయపరిచి అంత దోచుకుని, అతను కూడా పరిశుద్ధ అంతా, ఆ విశ్వాసం అంతా, భక్తి అంతా దోచుకుని వాడిని కొరవిపుడితో పారవేశాను. లూకాసు వార్త 10:30 చదువుదాం. లూకాసు అందరూ తెలుసు వాక్యం అది. అందుకు యేసు, ఒక మనుష్యుడు యెరూషలేములో నుంచి యెరికో పట్టణంకు. ఎందుకు వెళ్తున్నావు యెరూషలేము నుంచి? పర్లేదు, నేను యెరూషలేము చెప్పాడు కదా.
నిన్ను పరిశుద్ధ స్థలంలో ఉండని చెప్పాడు కదా, నిన్ను భక్తిగా ఉండే చెప్పాడు కదా, రక్షణ పొందావు కదా, నాలాగుండయ్యో, మార్మల్స్ పొందావు కదా, నాలాగుండయ్యో, నా ఇంట్లో ఉండయ్యో, నేను నియమించిన స్థలంలో ఉండయ్యో, బాగుంటావయ్యో, దీవెనకరంగా ఉంటావయ్యో, క్షేమకరంగా ఉంటావయ్యో, అక్కడే ఉండయ్యో అని చెప్పాడు కదా. మరి నువ్వెందుకు ఇష్టానుసారంగా సొంత పెత్తనం వేసుకుని యెరూషలేము నుంచి బయటికి వచ్చావయ్యా క్రైస్తవుడు? యెరూషలేము నుంచి పరిశుద్ధ స్థలంలోంచి ఎందుకు లోకంలో అడిగి పెట్టావా క్రైస్తవుడు? లోకస్తుడు కాదు కదా, విశ్వాసు కదా, విశ్వాసిగా ఉండాలి కదా, పరిశుద్ధంగా ఉండాలి కదా, భక్తిగా ఉండాలి కదా. ఎందుకు విశ్వాసి నీవు లోకంలోకి అడిగి పెట్టావయ్యా? ఎరుకో పట్టణంలోకి ఏం పని నీకు? దానిలో ఏముంది? కావాల్సింది ఏముందయ్యా? ఎందుకు చూస్తావు ఇదంటే, అతడు యెరూషలేములో నుంచి ఎరుకోకు ప్రయాణం చేశాను, బయలుదేరాను. వచ్చి అక్కడ ఏదో ఉంది పానుకుందాం అని కూడా ఆయన అక్కడ అనుకున్నాడు. కానీ ఆడుంటాడు అక్కడ. ఎవడాడు? అపవాది పొదలో నుంచి వస్తాడయ్యా, వచ్చేవాడు రెడీగా ఉంటాడు, పట్టుకుని దాడి చేస్తాడా మీద అని అనుకోకుండా చూద్దాం, చంచరిద్దాం, మళ్ళీ వద్దాం అనుకుని సరిహద్దులో నుంచి బయటకు వస్తే వాడు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలన్నీ దోచుకుని, అక్రియలన్నీ, విశ్వాసాన్ని, భక్తిని, ప్రార్థన శక్తిని, సమస్తాన్ని దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణముతో కిడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా అపవాది. ఆ కర్మ ఎందుకై నీకు? విశ్వాసి కదా, విశ్వాసంలో బతుకు, రక్షణ పొందావు కదా, పరిశుద్ధ స్థలంలో ఉండు, మార్మల్స్ పొందావు కదా, క్రీస్తు యేసు ప్రభువుని ధరించుకున్నా కదా, జాగ్రత్తగా ఉండు. నీవు బయట ఏం పని నీకు? బయట ఏం పని? ఏం చూస్తున్నాను అంటే ఎప్పుడు వస్తావో విశ్వాసి బయటికి ఎప్పుడు వస్తాడా? వాడు దాడి చేద్దామా, వాడు పట్టుకుందామా, వాడు పడేద్దామా, వాడు గాయం చేద్దామని వాడేమో నీకోసం రెడీగా ఉన్నాడు. ఎవడాడు? అపవాది. గర్జన సింహము పొదలో వచ్చాడు, నీకోసం రెడీగా ఉన్నాడు. నువ్వేమో ఊరంతా తిరగాలి, దేశం అంతా కావాలి నాకు, లోకం అంతా కావాలి నాకు, లోకాలన్నీ నేనే చేయాలా అనుకుంటే దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చే స్థలాన్ని సరిహద్దులో నుంచి కాలు బయట పెట్టగానే నీ భక్తి అంతా కోల్పోయింది. భక్తే లేదు దగ్గర, విశ్వాసం లేదు. ఏమిదంటే కొట్టుబడింది, అది దోచేశాడు, నువ్వు పడగొట్టేశాడు, మరలా పాపంలో పడిపోయావు, నీవు బస్సు అయిపోయావు. నీవు కారణం ఏంటంటే హద్దు మీరావు, నీవు సరిహద్దులు బయటకు వచ్చేసావు. నీవు నా ఇష్టం ఏమవుతుందంట, ఏమైందంట, విశ్వాసం కదా, ప్రార్థన కదా అనుకుని విర్రవీగావు. నువ్వు ఆడు చనిపడ్డావు, వాడు తాటి తీసేశాడు నిన్ను. ఓడాడు అపవాది. తాటి తీసి భక్తి లేక చేశాడు. నువ్వు అనుకుంటావు భక్తిగా ఉన్నాను కదా అనుకుంటావు. ఏసన్నాడు వాడు నన్ను దోసేసుకుని దగ్గర ఉండవు, అన్నీ వాడు దోసుకెళ్ళిపోయాడు. ఇంకేం దగ్గర కట్టి తప్ప విశ్వాసం ఎందుకు? ఇంకా వాడు దోసేసుకెళ్ళిపోయాడు. కారణం ఏంటయ్యో? కారణం ఏంటంటే సరిహద్దులో నుంచి బయటకు వచ్చా. హద్దు మీరావు నువ్వు. ఎవడైతే దేవుని హద్దు దాటి దేవుని చిత్తములో నుంచి, వాక్యములో నుంచి, సన్నిధిలో నుంచి, ప్రార్థనలో నుంచి, చట్టంలో నుంచి బయటకు వచ్చేసి తొంగిస్తే అపవాది నీ మీద దాడి చేస్తే నీ మిగిలేది గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, మూలుగులు, ఏడుపు తప్ప ఏమైందంటే వాడు దాడి చేశాడయ్యా. ఇంకో మాట ఉంది, హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15 చూద్దాం. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. వాడు ఎక్కడున్నాడు? నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో, ఎక్కడి నుంచి? సరిహద్దులో నుంచి బయటకు వస్తావో, సరిహద్దులో నుంచి బయటికి రాగానే నీ భక్తి అంతా పాడు చేయాలనుకున్నాడు. అందుకు వాడు ప్రణాళిక వేసుకున్నాడు. నీకు ప్రణాళిక లేదు, పాడు లేదు. అందుకని క్రైస్తవులు దిగజారిపోయి పాపులుగా మారిపోతున్నారయ్యో, పాపలు పడిపోతున్నారయ్యో. విశ్వాసమే ఇప్పుడు విశ్వాసం లేదు దగ్గర, భక్తుడివే భక్తులు లేదు, నీకు ప్రార్థన జీవితం లేదు, అన్ని ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, పడిపోయావు, నీవు బస్టు అయిపోయావు. నీవు ఎందుకయ్యంటే నీవు హద్దు దాటితే, హద్దులో ఉండాలి నువ్వు క్రైస్తవుడా. దేవుడు గీసిన హద్దులోనే ఉండాలి నువ్వు. హద్దు దాటావో, బయటకు వచ్చావంటే వాడు
నీకోసం పొంచి ఉన్నాడు. వాడు గాలం వేస్తాడు, వలేస్తాడు, పట్టుకుంటాడు, గుచ్చుతాడు, లాక్కొస్తాడు, కంప కింద కప్పేస్తాడు. నువ్వు భస్మైపోవలసిందే, ఇంకెప్పుడు కోలుకోలేవు. కోలుకోకుండా నువ్వు అక్కడే అణిచేస్తాడు. విశ్వాసులకి మరలా మొదటి స్థితి నీకు రావటానికి చాలా కాలం పడుతుంది. మన ఆడు ఏంటంటాడు, వాడు గాలం వేసి మానవులందరూ ఎవరంట, ఏ మనిషి అయితే, ఏ మానవుడైతే దేవుడు నియమించిన సరిహద్దులో ఉండకుండా విస్తారసారంగా నాకేంటని విర్రవిగి బయటకు వచ్చి సంచారం చేస్తుంటే, ఎంజాయ్ చేస్తుంటే వాడేసే మనుషులందరి మీద గాలం వేసి గుచ్చితే గాలం గుచ్చులో పడిపోయాడు మనుషుడు. గాలం వేసాడంట, గుచ్చగానే కింద పడిపోయి గిలగిల కొట్టుకున్నావు నువ్వు. అంతేకాకుండా తర్వాత ఉర్లొగ్గి చిక్కించుకొచ్చున్నాడు. వాడు తన వల్ల ఏం చెట్టాడు, అందరినీ లాక్కొచ్చి, ఎక్కడి నుంచి లాక్కొచ్చాడు? పరిశుద్ధ స్థలములో నుంచి, భక్తిలో నుంచి, సరిహద్దులో నుంచి. ఎప్పుడైతే బయట కాలు పెట్టావో, కాలు పెట్టి వెంటనే నేను పట్టుకుని లాక్కొచ్చి. ఈనాడు ప్రపంచంలో భక్తులే లేరు, పరిశుద్ధులే లేరు, ఆత్మపూర్లు అంత డాంబిస్కి వ్యవహారమే. క్రైస్తవుల భక్తే లేదు, కోల్పోయారో. ఏమైనా ప్రారంభంలో భక్తి ఉంది కదా, ప్రారంభ విశ్వాసమే కదా. ఇప్పుడు ఏమైందంటే నువ్వు సరిహద్దులో దాటావు కాబట్టి హద్దు మీరేసి విశ్వాసం బయటకు రాగానే సాతానుడు అపవాది గాలము వేసి గుచ్చి లాగి వలలో పెట్టి భద్రం చేసుకుని అక్కడ పెట్టి బంధించేసేసాడు నీకు. హద్దు దాటితే, హద్దులో ఉంటే ఆశీర్వాదం, హద్దులో ఉంటే క్షేమం, హద్దులో ఉంటే ఆత్మాభిషేకం, హద్దులో ఉంటే దేవుని సహవాసం, సన్నిధి సహవాసం, సంతోషం ఉంది. ఎప్పుడైతే హద్దు దాటావో, బయటకు వచ్చావో, ఆరోగ్యం కోల్పోయావు, ఆనందాన్ని కోల్పోయావు, సహవాసం కోల్పోయావు, సంతోషం కోల్పోయావు, గాయం చేయబడ్డావు, బక్క చిక్కిపోయావు, సాతాను ఇంట్లో నువ్వు బందీగా ఉండిపోయావు. గాలం చేయి గుచ్చితే గాయం చేయబడింది, నడుస్తున్నావు. అయ్యా 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 మురుగుతో, అయ్యా గాయం, అయ్యా నొప్పి, అయ్యా బాధ, ఒక్కసారి చూడయ్యా దయచేసి అలాగే ఆ మొరిన్నయ్యా అంటే ఆయన దూరముగా ఉండెను, సమీపంగా లేకపోయాను. ఏమైందయ్యో, నీ కుమారుడే కదా, నీ బిడ్డనే కదా, నీ గాయపడి ఏడుస్తుంటే చూస్తున్నావేంటయ్యో, రాయ్యా అంటే ఆయన చెప్పాడు, నీవు నా సరిహద్దు దాటావు, నా సరిహద్దు దాటాను, హద్దు మీరావు నీవు. నీకు నీవే శిక్షను, బాధను, గాయములు నీవే చేసుకున్నావు. దావీదు, వినయ్యా, నీకు ఒక సరిహద్దు ఏర్పాటు చేశాను, నేను ఇక్కడే ఉండాలని చెప్పాను. కానీ లోకాన్ని చూసావు నువ్వు, పైనుంచి కిందకి వంగి చూస్తే లోకము, పాపము కనపడతా ఉంది. అది కనపడి దా చుట్టూ తిరుగుతూ ఉంటే నీకు నీవుగా హద్దు మీరేవయ్య దావీదు. హద్దు మీరి విచ్చలవిడిగా సరిహద్దు దాటి బయటకు వచ్చేస్తావు. కాబట్టి అపవాదిని సంధించింది, బంధించింది, పాపంలో పడేసింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఆ పాపలు పడిపోయావో నేను ఊరుకోలా, ఏం చేయాల, నేను కూడా కాముకుండా దావీదు నీ సరిహద్దు ఏర్పడేస్తాయి కదా, సరిహద్దు ఏర్పాటు చేస్తే అందులో క్షేమంగా ఉండాయి అని చెప్తే ఇష్టానుసారంగా నాకేమవుద్దని కదా. కాబట్టి నేను కూడా నీ మీద బాణం వేశానయ్యా, బిగిపోయింది. దావీదు అంటాడు, అయ్యా నువ్వు వేసిన బాణము నాలో లోతుగా నాటుకొను. 38వ కీర్తన 38 చూద్దాం. 38వ కీర్తన టైం అయిపోతున్నామా త్వరగా. నీ బాణము నాలో గట్టిగా నాటుకుందయ్యా. ఈ మాట అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు దేవుడు? ఈ మాట దేవుని అడుగుతున్నాడు. దావీదు, దేవా ఎందుకయ్యా దూరంగా ఉండవయ్యో, నాకు గాయమైందయ్యో, గాయం బాధపడుతున్నాడయ్యో, ఈ గాయం నువ్వు చేసావు, సగమేమో వాడు చేశాడయ్యా సాతానుడు, సగమేమో నువ్వు చేసావయ్యా. ఎందుకయ్యా ఈ గాయమయ్యా అంటే, నీవయ్యా దావీదు నేను ప్రేమించాను,
దీవించాను, ఆశీర్వదించాను, గొప్ప చేశాను, నా అభిషేకంతో నింపాను, అత్యున్నత స్థలాల్లో నేను నిలబెట్టాను, గొప్ప చేశాను. నేను గొప్ప చేసి నా సరిహద్దులో ఉండు, నా సరిహద్దులో ఉండు, హద్దులోనే ఉండు, హద్దు దాటితే బాగోదు అని చెప్పే కదయ్యా. నువ్వు హద్దు మీరి తెగించి ముందుకొచ్చి ఇష్టడిగా జీవించావు కాబట్టి, లోకాశల్లో కూరుకుపోయి కాబట్టి లోకాన్ని ప్రేమించావు, లోకాన్ని స్నేహించావు, లోకము నాకు కావాలనుకున్నావు, నన్ను విడిచిపెట్టేశావు కాబట్టి నీ బాణ వేసా, గుచ్చుకుపోయింది, అరుస్తవేలా, అరిపేలా, కేకల వేళ అంటే నేను దూరముగా ఉండెను. ఎందుకు దూరంగా ఉంటావయ్యా? ఒకసారి చూడయ్యా. ఎందుకు ఆయన అంటాడు, దాయిదంట, అయ్యా యెహోవా నా దేవా ఎందుకు దూరంగా ఉండవయ్యా? 10వ కీర్తన చదువు, ఒకటి వచ్చు, 10వ కీర్తన ఒకటి వచ్చి చూద్దాం. యెహోవా నీవెందుకయ్యా? నువ్వు దేవుడు కదయ్యా. యెహోవా నా దేవా, శాసనకర్త, నాకు వాస్తవం సరిహద్దు ఏర్పాటు చేసిన నా దేవా, ఎందుకయ్యా నాకు దూరంగా ఉంటున్నావయ్యా? నువ్వు ఏమైందయ్యా? ఎందుకు దూరంగా ఉన్నావా అంటే, నీవు హద్దు మీరావు కాబట్టి, హద్దు వాపు లేకుండా కాబట్టి, హద్దులు ఎక్కడ సిగ్గు శరం లేకుండా, హద్దులు ఎక్కడ బయటకు వచ్చి సంచరిస్తూ గంతు వేస్తావు కాబట్టి నేనుతో ఉండలేనయ్యా. నేను ఇక ఉండలేను, నేను నీ మొక్కలు చూడలేను, నేను నీ మొక్కలు రాలేను నేను అని దూరముగా ఉండేను. క్రైస్తవుడా, యేసయ్యతోనే ఉంటే అంతకాలం నువ్వు ధైర్యంగా ఉంటావు, గౌరవంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, అందంగా ఉంటావు. ఎప్పుడైతే హద్దు మీరావంటే శిక్ష తప్పదు. అపవాది గాయపరిచి, అపవాది గాయం చేసి, వల వేసి, వలలో బంధించేసి ఆ పాప భూమిలోనే కొట్టుకుంటా ఉంటే, లోకాశల్లో లోక సంపదలో కొట్టుకుంటూ అక్కడే ఉంటే నీకు క్షేమమే ఉండదయ్యా. క్షేమమే లేదు నీకు, మేలే కలగదు నీకు. దుఃఖమే ఉంటుంది, నష్టమే ఉంటుంది, లాసే ఉంటుంది. ఆరోగ్యం లాస్, ఆనందం లాస్, ఆత్మీయత లాస్, సహవాసం లాస్, సన్నిధి లాస్, అన్ని నష్టాలే. కారణం ఆ సరిహద్దులో నుంచి బయటకు వచ్చేసారు. హద్దు మీరావు నువ్వు. యేసయ్య బిడ్డవు కదా, యేసయ్య ఆలయం కదా, యేసయ్య బిడ్డ నువ్వు, దేవుడు ఆలయం కదా, నువ్వు దేవుడు ఆలయం అని ఎరగవా? నువ్వు దేవుడు ఆలయం చెప్పే నీవు హద్దులోనే ఉండాలి, సరిహద్దులోనే ఉండాలి, నా హద్దులోనే ఉండాలి. ఉంటే క్షేమంగా ఉంటావు. హద్దు మీరి బయటకు వచ్చావు కాబట్టి నీ పడ్డాని పాటలు పడుతుంటే నా దేవుడు వారికి దూరముగా ఉండెను. అప్పుడు అంటాడయ్యా, దేవా యెహోవా ఎందుకయ్యా నాకు నీవు దూరముగా ఉంటున్నావా అంటే, దేవుడు సమాధానం అంటే, దుస్తత్వం ఉందా నీ దగ్గర? దుస్తత్వం కలిగి ఉండా, నువ్వు చెడిపోయావు, నువ్వు హద్దు మీరా, నువ్వు లోకమే కావాలి, లోకమే శ్రేష్టం అని లోకంతో నీవు సహవాసం చేస్తావయ్యా. లోకము నేను కలిసి ఉండలేమయ్యా. నువ్వు లోకంతోనే ఉండయ్యా, పాపంతో ఉండయ్యా, నాతో ఉండలేవయ్యా. నువ్వు పాపి అయిపోయావు, బస్సు అయిపోయావు. నేను అనుకున్న విశ్వాసం లేదు దగ్గర, నేను చూస్తే నేను కోరుకున్న మొదటి ప్రేమ, మొదటి భక్తి, మొదటి విశ్వాసం కోల్పోయావు, నీవు పాడైపోయావు నీవు. కాబట్టి మీతో కలిసి నేను నివాసము చేయలేను, నేను ఉండలేను, నేను అందుకని నేను విడిచిపెట్టేసి దూరంగా ఉంటున్నా. క్రైస్తవుడా, ఆలోచించేసావా? దేవుళ్ళ నాకేంటయ్యా అనుకుంటున్నావా? డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అందం ఉంది, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, నాకేంటి ఏమి నిన్ను బతికించలేవయ్యా. ఏమి బతికించలే, నీకు సహాయపడలేవు. సరిహద్దులో ఉంటేనే క్షేమం. అంటే మనిషికి ఏం కావాలంటే, విశ్వాసికి సరిహద్దు అనే ప్రాకారము కావాలి. అందులోనే ఉండాలి. నువ్వు అందులో ఉన్నంత కాలము నువ్వు క్షేమకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు. ఈ రాత్రి ఆలోచించేయాలి. నువ్వు దేవుని మందిరం కాబట్టి నీవు నీ ప్రాకారము ఎలా ఉంది, నీ చుట్టూ ఉన్న ప్రాకారం ఎలా ఉంది, సరిహద్దులో క్షేమంగా ఉండావో, నీ సరిహద్దులో ఉండావో, సరిహద్దు దాటావో, దాటితే నీకు కష్టం నష్టం వచ్చిందని గ్రహించు. అందుకేసానంటే నువ్వు బయటికి వెళ్ళిపోయావు కాబట్టి, అంటే సరిహద్దు దాటి లోకములోకి వెళ్ళిపోయావు కాబట్టి నీ శిక్ష తప్పదయ్యా. ఒకటి సాతాను వేసిన శిక్ష, వాడు గాల వేశాడు, గాయం చేశాడు, గుచ్చాడు, కేకలు వేస్తాడు. అదే చాలక నేను కూడా బాణము వేసి గుచ్చా. లోపల బయట ఇంటర్నల్ లైఫ్లో, ఎక్స్టర్నల్ లైఫ్లో నీకు రెండు బాధలు కలిగి ఉంటాయి. ఆ నొప్పి ఏంటి తెలియాలి నీకు.
భయం లేకుండా నువ్వు దేవుడు అంటే భయము లేకుండా ఉండా కాబట్టి భయం ఏంటో చూపిస్తున్నా, నేనేంటో చూపిస్తున్నా, నాకు వేరుగా ఉంటే జరిగే నష్టం ఏంటో నువ్వు చూపిస్తున్నాను నేను. నీ దూరంగా ఉండి, దేవుని దూరంగా ఉండి ఏమీ చేయలేవు. నువ్వు కోట్లు ఆస్తున్నా సరే ఏసై లేకుండా ఏసై కళ్ళు మూసేసుకుంటే మనకేంటి? క్రైస్తవులు కూడా గర్వం ఏంటంటే మన ఏసై కదా, 2 నిమిషాలు వారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అన్నీ జరిగిపోతాయి అనుకుంటున్నావు. నువ్వు భ్రమపడుతున్నావు, నువ్వు భ్రమలో బతుకుతున్నారా మీరు? యేసయ్య అన్నాడు, జీవము కలిగిన దేవుని చేతులు పడుట ఎంతో భయంకరం. పడినవాడు చెక్క ముక్కలు ఒక్క చెక్కలు. ఎవడు ఈ బండ పైన పడునో వాడు నలిగిపోను, ఎవరిపైన ఈ బండ పడునో వాడు తునకలైపోవను. నాకు వేరుగా ఉండి ఏమి చేయలేరు మీరు. ఎండిపోతారు, కాలిపోతారు. సరిహద్దులో ఉండు, సరిహద్దులో ఉండు, నా హద్దులో ఉండు, నా మాటలో ఉండు, నాలో ఉండు, నాతో ఉండు. నీ క్షేమం కలుగును గాక. మన కుటుంబాలు దేవుడు దీవించును గాక. మనందరూ దేవుడు దీవించును గాక. టైం అయిపోయింది. ప్రార్థన మిగిలిన భాగాన్ని రేపు ఒకటి ధ్యానం చేద్దాం. ఒక నిమిషం మోకాళ్ళు అమ్మ మోకరించి ప్రార్థన చేసుకోండి. వర్తమానికి అర్థమైతే, యేసయ్యా నేను ప్రాకారం లోపల లేనయ్యా, సరిహద్దులో ఉండమని చెప్పావయ్యా. నాకు ఒక సరిహద్దుని, కానీ నేనయ్యా సరిహద్దు దాటి లోకంలోకి వెళ్ళిపోయా, పాపాల్లోకి వెళ్ళిపోయా, భ్రష్టుడైపోయా. అపవాదులు బంధించేసాడయ్యా, అపవాదులు బంధించేసి గాయపరచలేసయ్యా. క్షమించయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా. తెలియకయ్యా, దాగక, నీ ప్రేమగక, నీ మహిమ తెలుసుకోకుండా ప్రభా, నేనయ్యా సరిహద్దులోంచి బయట రాగానే సింహము అనే సాతాను నా మీద దాడి చేసి గాయపరిచి విశ్వాసంతో దోచమయ్యా. విశ్వాసం లేదు, భ్రష్టుడైపోయినయ్యా. క్షమించయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా. సరిచేయ్యా, బాగు చేయయ్యా. రాత్రి కాలం మాట్లాడయ్యా, పరిశుద్ధం చెయ్య. మొదటి విశ్వాసం, మొదటి ప్రార్థన